హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సినిమా టికెట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కానిస్టేబుల్. ఈ మధ్యకాలంలో వస్తున్న రొటీన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్స్కి కాస్త భిన్నంగా ఈ సినిమా ప్రయత్నం చేసింది. కథపరంగా చూస్తే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది, కానీ మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి. సస్పెన్స్ ఫ్యాక్టర్ కూడా ఒక మోతాదులో మెయింటైన్ చేశారు, అలాగే కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నాయి. హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత మంచి రోల్లో కనిపించాడు. తన రేంజ్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్లోనూ నేచురల్గా క్యారీ చేశాడు. హీరోయిన్ మాదలికకి పెద్దగా స్కోప్ లేకపోయినా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే భవ్యశ్రీ మాత్రం తన షేడ్స్తో న్యూయాన్స్లతో రోల్కి జీవం పోసింది. తండ్రి పాత్రలో మోహన్ కూడా తన వంతు బాగానే చేశాడు. పాజిటివ్ పాయింట్స్: సస్పెన్స్ మెయింటెనెన్స్, కొంతవరకు ట్విస్టులు వర్కౌట్ అయ్యాయి. హీరో పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ సన్నివేశాలు. నెగటివ్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్లోని కొన్ని అనవసర సీన్స్, ముఖ్యంగా ఆ ఐటెం సాంగ్ అసలు అవసరం లేకపోయింది. కథలో లాజిక్స్ కాస్త మిస్ అయ్యాయి. ఉదాహరణకు, ఓ మర్డర్ సస్పెక్ట్ని పట్టుకున్నాక ఆ వ్యక్తి ఎవరో ఎలా కనుగొన్నాడో అనేది లాజిక్గా సెట్ కాలేదు. కొన్ని సిల్లీ సీన్స్ ఆసక్తిని తగ్గించేశాయి. టెక్నికల్గా మ్యూజిక్ కొంతవరకు బాగుంది, కానీ చాలా సీన్లలో ఇంపాక్ట్ మిస్ అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సగటు స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద చూస్తే కానిస్టేబుల్ సినిమా ఒక భిన్నమైన ప్రయత్నం అయినప్పటికీ దాన్ని సపోర్ట్ చేసే ఎమోషన్స్ మరియు వాతావరణం ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది. మొత్తానికి చూసేయొచ్చు, కానీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.